శిలువపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలలో మూడవ మాట అత్యంత హృదయ విదారకమైనది మరియు బాధ్యతతో కూడుకున్నది. తన ప్రాణం పోతున్న కడవరి గడియల్లో కూడా తన తల్లి పట్ల ఆయన చూపిన ప్రేమ, ఒక కుమారుడిగా ఆయన నెరవేర్చిన బాధ్యత మనకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆ మాట ఏంటంటే, శ్రీ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో మనము స్పష్టంగా చూస్తాం. యేసుక్రీస్తు శిలువపై వేలాడుతూ విపరీతమైన శారీరక వేదనను అనుభవిస్తున్న సమయంలో శిలువ చెంత నిలవబడి కన్నీరు మున్నీరవుతున్న తన తల్లి మరియను చూశాడు. ఆ సమయంలో ఆయన పలికిన మాటల అంతరార్థమే ఈ యొక్క మూడవ మాట. యూద సంప్రదాయం ప్రకారం తండ్రి లేని కుటుంబంలో తల్లిని పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిది. యేసు లోక పాప పరిహారార్థ బలి అవుతున్నప్పటికీ ఒక మనిషిగా తన తల్లిని ఒంటరిని చేయకూడదు అని భావించాడు. అందుకే తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించాడు. భక్తి అంటే కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మన తల్లిదండ్రుల పట్ల మనకు ఉండే బాధ్యతను నెరవేర్చడం కూడా అని యేసు నిరూపించాడు. యేసు తన తల్లిని అమ్మ అని పిలవకుండా శ్రీ అని సంబోధించాడు. ఇది గౌరవప్రదమైన పిలుపే అయినప్పటికీ ఇక్కడ ఒక లోతైన అర్థం ఉంది. ఇకపై తాను కేవలం ఆమె కుమారుడిగానే కాకుండా సర్వలోక రక్షకుడిగా ఉన్నానని, తన భూసంబంధమైన బంధం ముగిసి పరలోక సంబంధమైన కార్యం నెరవేరుతోందని ఆయన సూచించాడు. యేసు తన తల్లిని యోహానును తన తల్లికి అప్పగించడం ద్వారా ఒక కొత్త బంధాన్ని సృష్టించాడు. రక్త సంబంధం కంటే క్రీస్తు ప్రేమలో ఏర్పడే ఆత్మీయ సంబంధం గొప్పదని దీని ద్వారా తెలుస్తుంది. మరియకు యోహాను రూపంలో ఒక ఆసరానిచ్చాడు. యోహానుకు గురువు తల్లిని తన తల్లిగా చూసుకునే ధన్యతను ఇచ్చాడు. మనకు చిన్న కష్టం వస్తేనే మనం ఇతరులను మర్చిపోతాం, కానీ యేసు తన ప్రాణం పోతున్న స్థితిలో కూడా తన తల్లి భవిష్యత్తు గురించి, ఆమె ఒంటరితనం గురించి ఆలోచించాడు. ఇది ఆయన నిస్వార్థమైన ప్రేమకు అర్థం. మనం ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా మనల్ని కన్నవారిని ఆదరించడం మన ప్రాథమిక ధర్మం. దేవుని పనిలో ఉన్నామని చెప్పి కుటుంబ బాధ్యతలను విస్మరించకూడదు. సంఘంలో ఒకరినొకరు తల్లిలా సోదరుడిలా ప్రేమించాలి. దీని అర్థం ఏంటంటే, యేసు పలికిన ఈ మూడవ మాట మనకు ప్రేమను, బాధ్యతను మరియు ఆత్మీయ అనుబంధాలను నేర్పుతుంది. శిలువ వేదనలో కూడా ఆయన చూపిన ఆ మానవత్వం నేటి సమాజానికి ఎంతో అవసరం. మనం కూడా ఆయనలాగా, ఆయన పోలికలో ఉన్నప్పుడు నిస్వార్థమైన ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్.